సింహానీయుడు బాధపడుతున్నాడు. అయ్యో, ఎందుకు ఏర్పాటు చేశారు ఈ స్వయంవరం? ఇప్పుడు ఈ స్తంభం లేకుండా నా కుమార్తెకు భర్త లేడు, నాకు అల్లుడు లేడు అని బాధపడుతూ ఉండగా వెనుకపోయడమో భవనమో ఉండి మీరు అప్పుడే చెరిపి నాకు అల్లుడు లేడు అని బాధపడుతూ ఉండగా బయట సంవత్సరం ముందుకు నెక్కడమో వెనక తోయడమో భవనముల ఉండి చూసిన సరోజ నిలువెత్తుగల మనిషి, దృఢ శరీరం కలవాడు, బంగారపు సాయి కలవాడు, అందమైన కురుడు కలిగిన వాడు, అతగాడు స్తంభాన్ని లేపగలడేమో అని ఆలోచనతో తన తండ్రి గారిని పిలిచి తండ్రి యొక్క ఆజ్ఞ ద్వారా సాంసోన్ని లోనికి రప్పించడానికి లోనికి వచ్చిన సాంసోను స్తంభము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయగా ఆ యెహోవాదేవుని ఆహ్వానించడానికి ఎప్పుడైతే స్తంభం ఎద్దకు వెళ్ళాడు ఆ చుట్టూ అసనాలపై కూర్చున్న సర్దారులందరూ కూడా పక్క పక్క ఈ విధంగా హేళన చేస్తూ ఉంటే ఆ మాటల విన సాంసోను ముఖము వెలవెలబోయింది. అవమానము భరింపలేకపోయాడు. కళ్ళు కలుగుతూ 100 మందిలో ముక్కు తమ్మని గది పట్టినారా 100 మందిలో ముక్కు తమ్మని వారితో స్తంభాన్ని లేపి విసరగా అది భూమిలో అడుగున్న లోతును దిగబడిపోయినది. అది గాంచినటువంటి ఆ సరోజ పరుగున వచ్చి అతని గడవ పూలమాల వేయబోయినది. సర్కారు వాడు వచ్చారు. బానిసులుగా చూస్తూ ఉన్నా ఇశ్రాయేలీయుల వంశంలో ఉండి వచ్చిన వాడను. ఈ పిండి తినడానికి వీల్లేదు అని వారందరూ కూడా అడ్డు తగిలారు. సాంసోను ఉద్రేకము పరమల దక్కుతూ ఉన్నది. అది గమనించిన కొంతమంది పెద్దవారు, సోదరులారా ఆవేశపడకండి, అతడు 100 మందుల ముక్కు స్తంభాన్ని లేపిన వీరుడు. ఆ స్తంభాన్ని లేపి మన మీద విసిరాడు అంటే అవును. కాబట్టి ఇల్లు అలకగానే పండగ వస్తుందా? వీడు మన గుప్పెట్లో నుండి బయట పడితే కదా ఇల్లు జరగనివ్వండి, వీడు ఎక్కడికి వెళ్తాడు? చూసి వీడిని ఎక్కడ కొట్టాలో అని వాళ్ళందరూ కూడా కపటముతో పెళ్లికి అంగీకరించాడు. అయితే సాంసోను మాత్రము నా పెద్దల సమక్షం ద్రాక్ష తోటల్లో మామిడి తోపుల్లో ఈ మధ్యలో తిరుగుతుంది పులి. సాంసోను అమ్మాయి దగ్గరికి పోతున్నాడు, బావి దగ్గరికి. పోయే సమయంలో ఈ పులి ఎదురుపడటం వల్ల ఏమైందంటే ఆడ యుద్ధం జరిగింది. పులి వృద్ధులు కాబట్టి ఎంతో దూరం నడవలేక ఒక చెట్టు కింద విశ్రమించారు.
కనిపించేది. అది ఎండాకాలం కాబట్టి. అయితే ఆహా. వారు అలసిపోయారు. ఆహా. ఈ చెట్ల పుట్ల వెతికి ఏదైనా రుచి కలిగినటువంటి పండ్లు కోసుకుని ఆహా. వచ్చి వారికి ఇస్తే అవును. భుజించి హుషారుగా బయలుదేరతారన్న ఉద్దేశంతో ఆహా. వారిని ఎక్కడి నుంచి సాంసోను బయలుదేరాడు. ఆహా. ఆ పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఒక ద్రాక్ష తోట వైపుకు వెళ్ళగా సాంసోను యొక్క గాంభీరతను చూసి మొదల మాటను దాగి ఉన్నటువంటి "ఏయ్, పలమరి సింహం ఒక్కటి, పలమరి సింహం ఒక్కటి, పది పర్వతాలు, అతనికి చిక్కుకురా, సంసోనుపై కింద వీరుడు అతను సాలుడే, వీరుడు అతను సాలుడే, అతనికి సంసోనుడే, ఇతిహాసం పట్టెతో, పట్టిపోయి మరి చూపురా, చదువుని నిండాడు. పైకి ఆ సంసోనులో ఊపాడు. ఈ విధంగా ఆ బలమైనటువంటి సింహాన్ని చీల్చి ఆవల పడివేశాడు.